హాయ్ అండి. నేను మీ ఉన్నిసా మేడంని. సో, చాలామంది సీటెట్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుండి ఒక విషయం నన్ను ఎక్కువగా అడుగుతున్నారు. మేడం తెలుగు మీడియం వాళ్ళు సీటెట్ క్వాలిఫై అవ్వగలరా అని చెప్పి. సో, అవ్వగలరండి. ఓకే. సో, ఇక్కడ మీడియం అనేది ఇంపార్టెంట్ కాదు. సో, మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, సీటెట్‌ని మీరు సిలబస్‌ని కరెక్ట్‌గా మీరు ఫాలో అవుతే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బాగా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తే తెలుగు మీడియం అయినా మీరు పాస్ అవ్వడమే కాదు 100+ కూడా మీరు స్కోర్ చేసుకోవచ్చనమాట. సో, అంత ఈజీగా మీరు సీటెట్ అండి, అదేమి ఐఏఎస్ లెవెల్ ఎగ్జామ్ కాదు. సో, మనం ఆల్రెడీ టీచర్స్ కదా! చాలా చాలా మంచిగా మీరు క్వాలిఫై అవ్వగలరు. ఓకే. సో, మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మన ఆన్‌లైన్ క్లాసెస్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. సో, మీరు తప్పకుండా మీరు తెలుగు మీడియం అయినా సరే మీరు తప్పకుండా సీటెట్ క్వాలిఫై అవ్వగలరు. నేను మిమ్మల్ని క్వాలిఫై చేస్తాను. ఓకే. మీ ఉన్నిసా మేడం మీతో ఎప్పుడూ ఉంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పేపర్ అనేది మనకి తెలుగులో అయితే ఉండదనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటది. అయినా పర్వాలేదు. ఓకే. సో, మీకు చాలా చక్కగా మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ మీరు చదువుకొని నీట్‌గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయన్నమాట. అవి కవర్ చేసుకుంటూ వెళ్తే మీరు తప్పకుండా తెలుగు మీడియం అయినా మీరు ఈజీగా క్రాక్ చేసేయొచ్చనమాట సీటెట్ ఎగ్జామ్ అనేది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.